అన్ని దొంగతనం కూడా ఆపగలవచ్చు. తలదోచుకోవడానికి నీడ కోసం 5 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్న అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు టి జ్యోతి అన్నారు. సాత్నాల మండలం దుబ్బగూడలో అటవీశాఖ అధికారులు కోలం ఆదివాసుల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. బుధవారం 5వ రోజుకు చేరుకోగా ఆమె సందర్శించి వారి సమస్యలను తెలుసుకుంటూ తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఆదివాసీల్లో అత్యంత వెనుకబడిన జాతి కోలం అని తెలిపారు. వారిని రక్షించుకోవడం, వారి అభ్యున్నతికి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు దౌర్జన్యాలకు పాల్పడటం సిగ్గు చేటన్నారు. దుబ్బగూడ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైతే స్థలం లేని వారి తన జాతి కోసం ఆత్రం లేతుబాయి తన రెవెన్యూ పట్టా భూమి నుంచి ఎకరం దానం చేస్తుందన్నారు. దీనికి కలెక్టర్, తహసీల్దార్లు సన్మానించారని గుర్తు చేశారు. అయితే అటవీశాఖ మాత్రం రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పి నిర్మాణాలను ఆపేసి లేతుబాయి భర్తతో పాటు కాంట్రాక్టర్పై కేసు నమోదు చేసిందన్నారు. అటవీ రెవెన్యూ అధికారులు సమన్వయం లేకని ఇబ్బందులు వస్తున్నాయని ఆరోపించారు. కోలం గిరిజనులకు సిపిఎం అండగా ఉండి ఇండ్ల నిర్మాణాలు చేపట్టే వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. 5 రోజులుగా కోలం ఆదివాసులు తమ తల దాచుకోవడానికి ఇంత గూడు కావాలి అని చెప్పి జిల్లా కేంద్రంలో వచ్చి నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అత్యంత వెనుకబడిన ఆ జాతిని రక్షించుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, వాళ్ళ అభ్యున్నతికి ఏం చర్యలు తీసుకోవాలి ఆలోచించాల్సిన ప్రభుత్వం ఆ చర్యలు ఇప్పటి వరకు తీసుకోలేదు. కానీ అదే గిరిజన తెగ నుంచి వచ్చినటువంటి ఆత్రం లేతుబాయి ఇందిరమ్మ ఇళ్ళు శాంక్షన్ అయినప్పటికీ నా తెగ న్యాయం జరగట్లేదు. స్వంత భూమి ఉన్న వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే అవకాశం ఈ ప్రభుత్వం మొదటి దఫాలో ఇచ్చింది. కాబట్టి నా ఎకరం భూమి పట్టా భూమి అయినప్పటికీ నా వాళ్ళ కోసం నేను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఇచ్చింది. అది కన్వర్ట్ కూడా చేశారు దీనికి, వీళ్ళకి ఇల్లు కట్టియడానికి. మరి ఏమొచ్చింది ఈరోజు? అది కందకం బయటనే ఉంది. రిజర్వ్ ఫారెస్ట్ అయితే ఏదైతే చెప్తా ఉన్నారో ఫారెస్ట్, ఆ కందకం బయటే ఉంది. ఈ భూమి ఇల్లు కట్టడానికి నిర్మాణం కూడా స్టార్ట్ అయింది. ఈరోజు బేస్మెంట్లు లేసినాయి, పునాదులు లేసినాయి. లేతుబాయి భర్త మీద కేసు పెడతారు ఇచ్చినందుకు. ఆ పాపం అని తన భూమిని త్యాగం చేయడానికి సిద్ధపడితే ఆమెకు ఈరోజు ప్రభుత్వం నుంచి ఇచ్చే సన్మానం, గతంలో కలెక్టర్ సన్మానం చేస్తారు, ఎంఆర్ఓ సన్మానం చేస్తారు, అందరూ సన్మానం చేస్తారు. ఈరోజు కేసులా ఇచ్చినందుకు రెండోది కాంట్రాక్టర్ మీద కేసులు పెడతారా? ఏంటి ఇది దౌర్జన్యం అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. వీళ్ళకి అందకపోతే ఎవరి కోసం ఈ ప్రభుత్వ పథకాలు? ఖచ్చితంగా ఎవరికైనా అందాలంటే ప్రభుత్వ పథకాలు మొట్టమొదట అర్హులైన వాళ్ళు గిరిజనులు, అందులో ఈ కొలాం జాతి ఆదివాసీ గిరిజనులు. ఎందుకని వీళ్ళకి ఇవ్వరు? మేము ఈ సందర్భంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేను ప్రశ్నిస్తూ ఉన్నాం. అట్లాగే అటవీ అధికారులు, రెవెన్యూ అధికారుల మధ్యలో సమన్వయం లేదు. వెంటనే దీన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మిగతా ప్రభుత్వ అధికారులు, ఎంఆర్ఓ కానీ మిగతా వాళ్ళు కానీ వెంటనే స్పందించాలి. మౌనంగా ఉంటే ఊరుకోము. సిపిఎం పార్టీ ఇక్కడ అడుగడుగున గిరిజనులకు అండగా నిలబడతా ఉంది, వారి పోరాటాలకు అండగా నిలబడతా ఉంది. ధర్నాలు, రాస్తారోకోలు అన్నీ అయిపోయి గత్యంతరం లేని స్థితిలో ఈరోజు ఈ ఆదిలాబాద్లో ఎంత చలండి, ఎంత ఎండ, ఏంది వీటన్నిటిని తట్టుకొని బయట మహిళలు ఇంతమంది వచ్చి రోడ్డు మీద కూర్చొని నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే ప్రభుత్వానికి సోయలేదా? వెంటనే చర్చ. నాగోబా జాతర ప్రపంచంలోనే అతిపెద్ద